Hi dear aspirants, welcome to Wisdom Online Classes. This is K. Hidayatullah. ఈ క్లాస్లో మనము ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్ యొక్క ప్యాటర్న్, అదేవిధంగా ఇందులో జీవశాస్త్రం లేదా బయాలజీ యొక్క పాత్ర ఏంటి అనేటువంటి విషయాలను చర్చిస్తాం. సో మొదటగా మనము ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్ గురించి తెలుసుకున్న తర్వాత బయాలజీ యొక్క సిలబస్, దాని యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీ గురించి చూద్దామండి. ఈ ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్ అనేది 2 దశల్లో జరుగుతుంది. దీన్ని కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ స్టేజ్ 1 అండ్ స్టేజ్ 2 అని అంటున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సిబిటి ఎగ్జామ్ 1 గురించి చూద్దాం. ఈ సిబిటి ఎగ్జామ్ 1 అనేది 100 మార్కులకు జరుగుతుందండి. దీని యొక్క డ్యూరేషన్ 90 మినిట్స్ ఉంటుంది. ఈ సిబిటి 1 ఎగ్జామ్లో మనకు 3 సెక్షన్స్ ఉంటాయి. అవి మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, అదేవిధంగా జనరల్ అవేర్నెస్ అనేటువంటి 3 సెక్షన్స్ ఉంటాయి. మ్యాథమెటిక్స్ సెక్షన్ నుంచి 30 క్వశ్చన్లు 30 మార్కులు ఉంటాయి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 30 క్వశ్చన్స్ 30 మార్క్స్ ఉంటాయండి. అదేవిధంగా జనరల్ అవేర్నెస్ పార్ట్ నుంచి మనము 40 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదేవిధంగా 40 మార్కులకు ఉండవు. సో టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 100 మార్క్స్ ఉంటుంది. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి, నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంది. ఇక్కడ ప్రతి రాంగ్ ఆన్సర్కి 1/3 మార్క్ అనేది డిడక్ట్ చేయబడుతుంది. సో ఇది సిబిటి 1 ఎగ్జామ్ యొక్క ప్యాటర్న్ అండి. సో ఒకసారి రివైజ్ చేద్దాం. సిబిటి 1 ఎగ్జామ్లో 3 సెక్షన్స్ ఉన్నాయి. మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్. 100 మార్కుల పేపర్ ఉంటుంది. సో 1/3 మార్క్ అనేది నెగిటివ్ మార్క్గా ఉంటుంది. అదేవిధంగా సిబిటి 2 ఎగ్జామ్ అనేది కూడా జరుగుతుంది. కానీ ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే సిబిటి 1 ఎగ్జామ్ 100 మార్కులు జరిగితే సిబిటి 2 ఎగ్జామ్లో 120 మార్క్స్ ఉంటుందండి. ఇక్కడ 3 సెక్షన్స్ సేమ్ ఉన్నాయి. మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్. మ్యాథమెటిక్స్ నుంచి 35 క్వశ్చన్స్ వస్తాయి, 35 మార్క్స్కి. జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ నుంచి 35 క్వశ్చన్స్ 35 మార్క్స్కి వస్తాయి. అదేవిధంగా జనరల్ అవేర్నెస్ నుంచి 50 క్వశ్చన్స్ ఉంటాయి, అవి 50 మార్క్స్కి. సో టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 120 మార్క్స్ ఉంటుంది అనమాట. ఇది డిఫరెన్స్ ఇక్కడ. ఇక ఈ ఎగ్జామ్లో జనరల్ అవేర్నెస్ అనేటువంటి పార్ట్ ఉంది. ఈ పార్ట్లో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ ఏంటి, అందులో మనకు జనరల్ సైన్స్ యొక్క పాత్ర ఏంటి ఒకసారి చూద్దాం. ఈ జనరల్ అవేర్నెస్లో ముఖ్యంగా కరెంట్ అఫైర్స్, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జియోగ్రఫీ, ఎన్విరాన్మెంట్, అదేవిధంగా జనరల్ సైన్స్ అనేటువంటి సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఈ జనరల్ అవేర్నెస్లో ఈ జనరల్ సైన్స్ అనేటువంటి పార్ట్ అతి ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే టోటల్గా ఉన్నటువంటి 40 క్వశ్చన్స్లో 12 నుంచి 14 క్వశ్చన్స్ వరకు మనం జనరల్ సైన్స్ పార్ట్ నుంచి ఎక్స్పెక్ట్ చేయవచ్చండి. ఈ 12 to 14 క్వశ్చన్స్లో కూడా 60 to 70% ఆఫ్ ద క్వశ్చన్స్ అనేవి మనం బయాలజీ పార్ట్ నుంచి వస్తాయి. సో లైఫ్ సైన్సెస్ నుంచి వస్తున్నాయి. సో కాబట్టి ఈ జనరల్ సైన్స్ అనేది అతి ముఖ్యమైనటువంటిది. అందులో పర్టికులర్గా బయాలజీ అనేది ముఖ్య పాత్ర పోషిస్తుంది. సో బేసికల్గా మనము ఈ క్వశ్చనింగ్ ప్యాటర్న్ చూసామనుకోండి, క్వశ్చన్స్ యొక్క కాంప్లెక్సిటీ చూస్తే అవి ఈజీ నుంచి మోడరేట్ మోడ్లో ఉన్నాయండి. ఇక్కడ మనకి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా కూడా 3 రకాల క్వశ్చన్స్ ఉంటాయండి. అవి ఫ్యాక్ట్ బేస్డ్, కాన్సెప్చువల్ అండ్ అనలైటికల్ క్వశ్చన్స్ అని, ఇలా 3 రకాల క్వశ్చన్స్ ఉంటాయి. కానీ ఈ ఎన్టీపీసీ ఎగ్జామ్లో చాలా వరకు క్వశ్చన్స్ ఫ్యాక్ట్ బేస్డ్ మరియు కాన్సెప్చువల్గానే ఉంటాయండి. అసలు ఏంటిది ఫ్యాక్ట్ బేస్డ్ అంటే ఏంటి, కాన్సెప్చువల్ అనలైటికల్ అంటే ఏంటి, ఒక ఎగ్జాంపుల్తో మనము దీన్ని చూద్దాం ఒకసారి. సో ఇక్కడ మనందరికీ రక్త వర్గాలు అనేవి తెలుసు, మనందరికీ తెలుసు రక్త వర్గాల గురించి. ఈ రక్త వర్గాలని ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటాం. సో ఇక్కడ ఫ్యాక్ట్ అంటే ఏంటి, కాన్సెప్ట్ అంటే ఏంటి, అనాలిసిస్ అంటే ఏంటి. బేసికల్గా రక్త వర్గాల్లో మనకు మూడు రకాల రక్త వర్గాలు ఉన్నాయి. ఏ రక్త వర్గం, బి రక్త వర్గం అండ్ ఓ రక్త వర్గం. దాంతో పాటుగా ఏబి రక్త వర్గం అనేది కూడా ఉంది. ఇందులో మనము ఒక 6th క్లాస్ స్టూడెంట్స్ని అడిగామనుకోండి, రక్త వర్గాల్లో విశ్వదాత ఎవరు, విశ్వగ్రహీత ఎవరు అని అడిగితే హక్కున ఆన్సర్ చెప్తారు. ఓ రక్త వర్గాన్ని విశ్వదాత అని అంటాం, ఏబి రక్త వర్గాన్ని విశ్వగ్రహీత అని అంటున్నాం. అంటే ఎవరిని అడిగినా కూడా మనము యూనివర్సల్ డోనార్, యూనివర్సల్ రెసిపియంట్ ఎవరు అంటే ఓ గ్రూప్ అండ్ ఏబి గ్రూప్ అని చెప్తారు. జస్ట్ ఇట్ ఈస్ ఫ్యాక్ట్.
ఇది ఫ్యాక్ట్ అండి. అంటే జస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం అనేది ఫ్యాక్ట్. దెన్ వాట్ ఈస్ కాన్సెప్ట్? కాన్సెప్ట్ అంటే ఏంటి? దీన్ని ఓ రక్తవర్గాన్ని విశ్వదాత అంటున్నాం, ఏబి రక్తవర్గాన్ని విశ్వగ్రహీత అని అంటున్నాం. అసలు ఎందుకు విశ్వదాత అంటున్నాం, విశ్వగ్రహీత అంటున్నాం? దీనికి సంబంధించినటువంటి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే, దీనికి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మనం అర్థం చేసుకోగలిగితే దాన్ని కాన్సెప్ట్ అని అంటాం. సో బేసికల్గా రక్తాన్ని వర్గాలుగా విభజించినప్పుడు ప్రతి జనకాలు ప్రతి రక్షకాలు అనేటువంటి వాటిని మనం కన్సిడర్ చేస్తామండి. యాంటీజెన్స్ అండ్ యాంటీబాడీస్ అని అంటున్నాం. సో అంటే మనం ప్రతి జనకం అంటే ఏంటి, ప్రతి రక్షకం అంటే ఏంటో తెలుసుకోవాలి. అసలు ప్రతి జనకం అంటే ఏంటి? ఏదైనా ఫారిన్ పార్టికల్, ఏదైనా ఒక అన్య పదార్థం మన శరీరంలోకి ప్రవేశించి మనకు హాని కలిగిస్తే దాన్ని మనం ప్రతిజనకం అని అంటాం. ఇఫ్ ఎనీ ఫారిన్ పార్టికల్ enters into our body which enhances our immune system, then it is called as antigen. Then antibody అంటే ఏంటి? ప్రతిరక్షకము. ఈ అన్య పదార్థానికి వ్యతిరేకంగా మన రోగ నిరోధక వ్యవస్థ ఉత్పత్తి చేసేటువంటి ప్రోటీన్లని ప్రతిరక్షకాలు అని అంటున్నాం. The specialized proteins released by our immune system to fight against the antigen is called as antibody. అంటే ఈ విశ్వదాత విశ్వగ్రహీత గురించి తెలుసుకోవాలంటే మనం ప్రతిజనకాలు ప్రతిరక్షకాల గురించి తెలుసుకోవాలి. సో అంటే ఈ ప్రతిజనకాలు ప్రతిరక్షకాలను ఆధారంగా చేసుకొని రక్తాన్ని విభజించాం. సరే, ఓ రక్తవర్గాన్ని విశ్వదాత అంటున్నామండి. అంటే ఈ ఓ రక్తవర్గం ఉన్నటువంటి వాళ్ళలో ఈ ప్రతిజనకాలు అనేటివి ఉండవు. కాబట్టి ఓ రక్తవర్గాన్ని ఎవరికైనా దానం చేయవచ్చు. కాబట్టి ఓ రక్తవర్గాన్ని మనము విశ్వదాత అని అంటున్నాం. అదేవిధంగా ఏబి రక్తవర్గం ఉన్నటువంటి వాళ్ళలో ప్రతిరక్షకాలు అనేటివి ఉండవు. కాబట్టి వీరు ఎవరి నుంచైనా కూడా రక్తాన్ని గ్రహించగలుగుతారు. సో కాబట్టి ఏబి రక్తవర్గాన్ని విశ్వగ్రహీత అని అంటున్నాం. అంటే సింపుల్గా ఓ రక్తవర్గాన్ని విశ్వదాత అనడం, ఏబి రక్తవర్గాన్ని విశ్వగ్రహీత అనడం అనేది ఫ్యాక్ట్ అనుకుంటే, ఎందుకు దీన్ని విశ్వదాత అని అంటున్నాం, ఎందుకు ఏబిని విశ్వగ్రహీత అని అంటున్నాం, దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని మనం అర్థం చేసుకోవడాన్ని కాన్సెప్ట్ అని అంటున్నాం. ఇక అనాలిసిస్, అనలైటికల్ క్వశ్చన్ అంటున్నాం, విశ్లేషణాత్మకమైన. చూడండి, తండ్రిలో సమయుగ్మజ ఏ రక్తవర్గం ఉంది, తల్లిలో అసమయుగ్మజ బి రక్తవర్గం ఉంది, వారికి పుట్టబోయేటువంటి పిల్లల్లో ఎటువంటి రక్తవర్గం రావచ్చు అనేది మనం విశ్లేషణాత్మకంగా వస్తుంది. అంటే ఇక్కడ చూడండి, ఈ క్వశ్చన్ మనం ఆన్సర్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రక్తవర్గాలు, ఆ రక్తవర్గాలు అనేవి ఏ విధంగా వస్తున్నాయి అనేటువంటి అంశాలు తెలుసుకోవాలి. రక్తవర్గాలకు కారణం ఎవరు, తల్లిదండ్రులు ఉన్నటువంటి జన్యురూపం అనేది కారణం, జీనోటైప్ అని అంటున్నాం. ఏ విధమైనటువంటి జన్యురూపం ఉంది, అదేవిధంగా సమయుగ్మజ అసమయుగ్మజ అనేటువంటి పదాలను ఉపయోగిస్తున్నాం. ఆ సమయుగ్మజ అసమయుగ్మజ అంటే ఏంటి అనేటువంటి అంశాలన్నింటినీ కూడా తెలుసుకోగలగాలి. అప్పుడే మనము ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయగలుగుతాం. అంటే ఫ్యాక్ట్స్ తెలిస్తే కాన్సెప్ట్ అర్థం చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది. మనకు కాన్సెప్ట్ తెలిస్తే సబ్జెక్ట్ని విశ్లేషణ చేయవచ్చు. సో మనకి ఏ పోటీ పరీక్షలో అయినా కూడా ఈ 3 రకాల క్వశ్చన్స్ ఉంటాయి. ఫ్యాక్ట్ బేస్డ్ ఉంటాయి, కాన్సెప్చువల్ ఉంటాయి, అనలైటికల్ క్వశ్చన్స్ ఉంటాయి. కానీ ఇక్కడ ఎన్టీపీసీ ఎగ్జామ్లో మ్యాక్సిమం క్వశ్చన్స్ అన్ని కూడా ఫ్యాక్ట్ బేస్డ్ అండ్ కాన్సెప్చువల్ గానే ఉంటాయి. కాబట్టి విశ్లేషణాత్మకమైనటువంటి ప్రశ్నల గురించి మనం అంతగా వరి కావాల్సినటువంటి అవసరం లేదు. సరే, ఇక బయాలజీ చెప్తున్నాం. ఈ జనరల్ అవేర్నెస్ పార్ట్లో, జనరల్ సైన్స్లో బయాలజీ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది అని చెప్పాను. సార్, బయాలజీ అంటే ఏంటి, ఈ బయాలజీలో ఏ టాపిక్స్ని ఇంక్లూడ్ చేశాము, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ టాపిక్స్ పైన ఎక్కువగా ఫోకస్ చేయాలా అనేటువంటి అంశాలన్నింటినీ గమనిస్తే మనం ఒక్కసారిగా ప్రీవియస్ ఎగ్జామ్స్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ గురించి మనం విశ్లేషణ చేయగలిగితే, ఒక్కసారిగా చూస్తే క్వశ్చన్స్ అన్నీ కూడా చాలా వరకు ఫ్యాక్ట్ బేస్డ్ క్వశ్చన్స్ ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్, జీవశాస్త్ర పితామహుడు అరిస్టాటిల్ అంటాం, జస్ట్ ఫ్యాక్ట్. అదేవిధంగా వృక్షగణానికి జంతుగణానికి మధ్య డిఫరెన్స్, దాని గురించి అడిగాడు. ఈ వృక్షగణానికి జంతుగణానికి మధ్య డిఫరెన్స్ ఏంటి, కణకవచం అనేది ముఖ్యమైనటువంటి డిఫరెన్స్. అదేవిధంగా ఎర్ర రక్త కణాల యొక్క జీవిత కాలం ఎంత అంటాడు. డబ్ల్యూబీసీస్ యొక్క విధి ఏంటి, తెల్ల రక్త కణాల యొక్క విధి ఏంటి అని అడిగాడు. అదేవిధంగా
ఈ క్రింది వాటిలో నీటి ద్వారా సంక్రమించేటువంటి వ్యాధి ఏది అంటాడు. అదేవిధంగా ఈ క్రింది వాటిలో బ్యాక్టీరియా వల్ల కలిగేటువంటి వ్యాధి, వైరస్ల వల్ల వచ్చేటువంటి వ్యాధి, ఇలాంటి ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్. దీనితో పాటుగా కొన్ని మనకు రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ అనేవి ఉంటాయండి. వాటి యొక్క లొకేషన్స్ గురించి అడగడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ నిమ్హాన్స్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్, నిమ్హాన్స్ అని అంటున్నాం. ఈ నిమ్హాన్స్ అనేది ఎక్కడ ఉంది అని అడిగాడు. ఇది బెంగళూరులో ఉందండి. సో ఈ విధమైనటువంటి ఫ్యాక్ట్ బేస్డ్ క్వశ్చన్స్ అనేటివి కొన్ని అడగడం జరుగుతుంది. అదేవిధంగా ఈ జీవశాస్త్రం యొక్క శాఖలు ఉన్నాయి, అనేకమైనటువంటి శాఖలు ఉన్నాయి. సో జీవుల గురించి అధ్యయనం చేయడానికి జీవశాస్త్రం అంటారు. జీవశాస్త్రంలో మళ్ళీ వృక్షశాస్త్రం ఉంది, జంతు శాస్త్రం ఉంది. వృక్షాల అధ్యయనాన్ని బోటనీ అని, జంతువుల అధ్యయనాన్ని జువాలజీ అని అంటున్నాం. అదేవిధంగా సూక్ష్మ జీవశాస్త్రం మైక్రోబయాలజీ అని అంటున్నాం. కంటికి కనబడనటువంటి జీవులను సూక్ష్మ జీవులు అని అంటారు. ఇటువంటి జీవుల గురించి అధ్యయనం చేయడాన్ని సూక్ష్మ జీవశాస్త్రం లేదా మైక్రోబయాలజీ అని అంటున్నాం. ఈ సూక్ష్మ జీవుల్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. బ్యాక్టీరియాలు ఉన్నాయి, వైరస్లు ఉన్నాయి, ప్రోటోజోవాలు ఉన్నాయి. బ్యాక్టీరియాల అధ్యయనాన్ని బ్యాక్టీరియాలజీ, వైరస్ల అధ్యయనాన్ని వైరాలజీ, ప్రోటోజోవాల గురించి అధ్యయనం చేయడాన్ని ప్రోటోజువాలజీ అని అంటున్నాం. అదేవిధంగా అనేకమైనటువంటి శాఖలు. ఫర్ ఎగ్జాంపుల్ మానవ యొక్క శరీర ధర్మశాస్త్రం, మానవుని యొక్క శరీర నిర్మాణం తీసుకున్నాం అనుకోండి. వెంట్రుకల అధ్యయనాన్ని ట్రైకాలజీ, కళ్ళ గురించి అధ్యయనం చేయడాన్ని ఆప్థాల్మాలజీ, ముక్కు అధ్యయనాన్ని రైనాలజీ, గుండె యొక్క అధ్యయనాన్ని కార్డియాలజీ, కాలేయం అధ్యయనాన్ని హెపటాలజీ, ఊపిరితిత్తుల అధ్యయనాన్ని పల్మనాలజీ, చర్మం యొక్క అధ్యయనాన్ని డెర్మటాలజీ, రక్తం యొక్క అధ్యయనాన్ని హెమటాలజీ, ఎముకల అధ్యయనాన్ని ఆస్టియాలజీ. ఈ విధంగా మన శరీర నిర్మాణం తీసుకుంటే మన శరీరంలో ఉన్నటువంటి అవయవాలు, వాటి యొక్క అధ్యయనాలు, ఈ అధ్యయనాల నుంచి ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో ఈ విధంగా మనకు చాలా వరకు ఫ్యాక్ట్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటుంది. సరే, ఒకసారి మనము ఈ సిలబస్ అనేది ఏ విధంగా ఉంది, బయాలజీలో ఏ టాపిక్స్ ని చదవాలా అనేటువంటి అంశాలు తీసుకుంటే, మనం ఇప్పుడు దాకా చెప్పాం జీవశాస్త్రం పరిచయం. ఇంట్రడక్షన్ పార్ట్ లో మనము జీవశాస్త్రానికి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్, బేసిక్ కాన్సెప్ట్స్, వాటి యొక్క అధ్యయనాలు, ఆ జీవశాస్త్రం యొక్క ఇన్వెన్షన్స్, శాస్త్రజ్ఞులు వారి యొక్క పరిశోధనలు, ఇటువంటి అంశాలు, అదేవిధంగా ఆర్గనైజేషన్, ఇవన్నీ కూడా మనము ఇంట్రడక్షన్ పార్ట్ లో తెలుసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా జీవుల వర్గీకరణ. ఈ జీవుల వర్గీకరణలో మొక్కల వర్గీకరణ, జంతువుల వర్గీకరణ గురించి తెలుసుకుంటాం. మొక్కల్లో పుష్పించని మొక్కలు, పుష్పించే మొక్కలను ఉన్నాయి. అదేవిధంగా మొక్కల్లో చాలా రకాల మొక్కలు ఉన్నాయి, వాటి యొక్క ఎకనామిక్ ఇంపార్టెన్స్, వీటన్ని ఈ అంశాలన్నీ కూడా చూద్దాం. అదేవిధంగా జంతువుల యొక్క వర్గీకరణ ఉంది. సో జంతువులను వెన్నెముక ఆధారంగా అకశేరుకాలు, సకశేరుకాలను డివైడ్ చేయడం జరిగింది. ఈ విధంగా జంతువుల యొక్క వర్గీకరణ. సో అదేవిధంగా జంతు శరీర ధర్మశాస్త్రం అంటున్నాం, అనిమల్ ఫిజియాలజీ. ఈ జంతు శరీర ధర్మశాస్త్రంలో మనం అనేకమైనటువంటి అవయవ వ్యవస్థల గురించి చూస్తాం. సో మొత్తం బయాలజీ పార్ట్లో ఈ జంతు శరీర ధర్మశాస్త్రం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఒక 3 to 4 క్వశ్చన్స్ అనేటివి ఎక్స్పెక్ట్ చేయవచ్చు మనం. సో ఇందులో కూడా ముఖ్యంగా పోషణ అనేటువంటి ఒక టాపిక్ ఉంది, న్యూట్రిషన్ అని అంటున్నాం. ఈ పోషణ అనే టాపిక్ వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్ అండి. మినిమం ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. పోషణలో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, అదేవిధంగా కొవ్వు పదార్థాలు, విటమిన్లు, అదేవిధంగా ఖనిజ పోషకాలు అనేటివి ఉన్నాయి. సో వాటికి సంబంధించినటువంటి అంశాలు, ఇది వెరీ ఇంపార్టెంట్ టాపిక్. అదేవిధంగా జీర్ణ వ్యవస్థ, శ్వాస వ్యవస్థ, రక్త ప్రసరణ వ్యవస్థ, విసర్జక వ్యవస్థ, నాడీ వ్యవస్థ, అంతఃస్రావీయ వ్యవస్థ, ప్రత్యుత్పత్తి వ్యవస్థ, అస్థిపంజర వ్యవస్థ, అదేవిధంగా జ్ఞానేంద్రియాలు అనేటువంటి టాపిక్స్ ఉన్నాయండి. ఈ అంశాల గురించి మనము ఈ జంతు శరీర ధర్మశాస్త్రంలో తెలుసుకోవడం జరుగుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి. 3 to 4 క్వశ్చన్స్ డెఫినెట్ గా మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఆ తర్వాత వృక్ష స్వరూప శాస్త్రం అని అంటున్నాం, ప్లాంట్ మార్ఫాలజీ. సో బాహ్య లక్షణాల గురించి, మొక్కల యొక్క బాహ్య లక్షణాల గురించి వీటిలో అధ్యయనం చేస్తాం. వేరు వ్యవస్థ అని, కాండము, పత్రాలు, పుష్పాలు, ఫలాలు, ఇటువంటి అంశాలన్నీ తెలుసుకుంటాం. ఇంకా వృక్ష శరీర ధర్మశాస్త్రం అని అంటున్నాం. జంతువుల మాదిరిగానే మొక్కలలో కూడా అనేకమైనటువంటి జీవక్రియ ప్రక్రియలు అనేవి జరుగుతాయి. ముఖ్యంగా మొక్కల్లో జరిగేటువంటి జీవక్రియ ప్రక్రియలు చూస్తే కిరణజన్య సంయోగ క్రియ, బాష్పోస్తేకము, మొక్కల్లో పెరుగుదల, అభివృద్ధి అనేటువంటి ఈ టాపిక్స్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్. వీటికి సంబంధించినటువంటి కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ గురించి మనం తెలుసుకుంటాం. అదేవిధంగా కణశాస్త్రం అనేది ఉంది. జీవి యొక్క నిర్మాణాత్మక మరియు క్రియాత్మక ప్రమాణాన్ని కణము అని అంటున్నాం.
ఆ కణం గురించి, వాటి యొక్క నిర్మాణము, ఆ కణంలో ఉన్నటువంటి కణాంగాలు, వాటి యొక్క విధుల గురించి ఈ కణశాస్త్రంలో మనం డీటెయిల్గా చదవడం జరుగుతుందండి. ఈ కణశాస్త్రం కూడా వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఇక్కడ నుంచి కూడా ఒక క్వశ్చన్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చండి. అదేవిధంగా జన్యు శాస్త్రం అని అంటున్నాం. అనువంశికత, వైవిధ్యాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని జన్యు శాస్త్రం అని అంటాం. ద స్టడీ ఆఫ్ హెరిడిటీ అండ్ వేరియేషన్స్ అని అంటున్నాం. హెరిడిటీ, అనువంశికత అంటే తల్లిదండ్రులలో ఉన్నటువంటి లక్షణాలు పిల్లలకు సంక్రమించడాన్ని అనువంశికత అని అంటాం. ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ క్యారెక్టర్స్ ఫ్రమ్ వన్ జనరేషన్ టు నెక్స్ట్ జనరేషన్, ఒక తరం నుండి మరొక తరానికి లక్షణాల సంక్రమించడాన్ని అనువంశికత అని అంటున్నాం. వైవిధ్యం అంటున్నాం. వైవిధ్యం అంటే డిఫరెన్సెస్ అండి. సో మానవులు తీసుకోండి, మానవుల్లో చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి, వైవిధ్యాలు అనేవి ఉన్నాయి. సో ఈ జీవ వైవిధ్యం గురించి, వీటికి కారణం ఎవరు? జన్యువులు అనేటివి కారణం అంటున్నాం, క్రోమోజోమ్లు అనేటివి కారణం అంటున్నాం, అందులో మళ్ళీ డిఎన్ఏ అనేది కారణం అంటున్నాం. ఈ డిఎన్ఏ యొక్క నిర్మాణము, జన్యువులు అంటే ఏంటి, క్రోమోజోమ్లు అంటే ఏంటి, మానవుల్లో ఎన్ని రకాల క్రోమోజోమ్స్ ఉన్నాయి, అదేవిధంగా మానవుల్లో లింగ నిర్ధారణ అనేది ఏ విధంగా జరుగుతూ ఉంది అనేటువంటి అంశాలన్నింటినీ కూడా మనం ఈ జన్యు శాస్త్రంలో తెలుసుకోవడం జరుగుతుంది. ఇక జీవ పరిణామ శాస్త్రం అని అంటున్నాం, ఎవల్యూషన్ అని అంటున్నాం. కాలానుగుణంగా జీవులలో కలిగేటువంటి మార్పులని జీవ పరిణామం అని అంటున్నాం. పరిణామం అంటే మార్పు అండి. సో జీవులలో ఏ విధమైనటువంటి మార్పులు సంభవించాయి, సరళమైనటువంటి జీవుల నుంచి సంక్లిష్టమైనటువంటి జీవరాశులు ఏ విధంగా ఆవిర్భవించాయి అనేటువంటి అంశాలన్నీ కూడా మనం జీవ పరిణామ శాస్త్రంలో తెలుసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా వ్యాధి విజ్ఞాన శాస్త్రం, దిస్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి టాపిక్ అండి, వ్యాధి విజ్ఞాన శాస్త్రం. డెఫినెట్గా మనము ఒక 2 or 3 క్వశ్చన్స్, మినిమం ఒక క్వశ్చన్ అయితే గ్యారంటీగా ఎక్స్పెక్ట్ చేయవచ్చు అండి. వ్యాధి విజ్ఞాన శాస్త్రం, ప్యాథాలజీ. సో వ్యాధుల గురించి అధ్యయనం చేసేటువంటి శాస్త్రాన్ని వ్యాధి విజ్ఞాన శాస్త్రం అంటారు, ప్యాథాలజీ అని అంటున్నాం. ఇందులో వ్యాధి కారకాలు ఏంటి, బాహ్య కారకాలు ఉన్నాయి, అంతర్గత కారకాలు ఉన్నాయి, ఎన్ని రకాల వ్యాధులు ఉన్నాయి, జన్యుపరమైనటువంటి వ్యాధులు ఉన్నాయి, సాంక్రమిక వ్యాధులు ఉన్నాయి, అంటువ్యాధులు కానివని, ఇలా డిఫరెంట్ అనేక రకాలైనటువంటి వ్యాధులు ఉన్నాయి. అదేవిధంగా కొన్ని వ్యాధి కారకాల వల్ల వచ్చేటువంటి వ్యాధులు, ప్యాథోజన్స్ వల్ల వచ్చేటువంటి వ్యాధులు, బ్యాక్టీరియాల వల్ల సంభవించేటువంటి వ్యాధులు, వైరస్ల వల్ల వచ్చే వ్యాధులు, ప్రోటోజోవా, శిలీంధ్రాల వల్ల వచ్చేటువంటి వ్యాధులు, హెల్మెంత్ పరాన్నజీవుల వల్ల వచ్చేటువంటి వ్యాధులు. సో ఈ వ్యాధి కారకం ఏంటి, వాటి యొక్క లక్షణాలు ఏమున్నాయి, వాటి యొక్క ప్రివెంటివ్ మెజర్స్ ఏమున్నాయి అనేటువంటి అంశాలన్నింటినీ కూడా మనము ఈ వ్యాధి విజ్ఞాన శాస్త్రంలో తెలుసుకోవడం జరుగుతుంది. ఇంకా చివరగా జీవ సాంకేతిక శాస్త్రం అనేది కూడా ఉంది, బయోటెక్నాలజీ అని అంటున్నాం. ఈ జీవశాస్త్రంలో వచ్చినటువంటి ఆధునికమైనటువంటి ధోరణులు, జీవశాస్త్రంలో జరిగినటువంటి అభివృద్ధి అని అంటున్నాం. సో మూల కణాలు అంటున్నాం, స్టెమ్ సెల్స్ అంటున్నాం. ఆ స్టెమ్ సెల్స్ సంబంధించినటువంటి అంశాలు, క్లోనింగ్ ప్రక్రియ అనేది ఉంది, ఇన్విట్రో ఫర్టిలైజేషన్ అంటున్నాం, కృత్రిమ గర్భధారణ అని అంటున్నాం. సో జీన్ థెరపీ, జన్యు చికిత్స అంటున్నాం. అదేవిధంగా మనము ఈ జీవశాస్త్రం అనేది వ్యవసాయ రంగంలో ఏ విధంగా ఉపయోగపడుతుంది, అగ్రికల్చరల్ బయోటెక్నాలజీ అంటున్నాం. సో జీవ క్రిమి సంహారకాలని, జీవ ఎరువులు, జీవ ఇంధనాలు, ఇటువంటి వాటి గురించి అన్నిటి గురించి మనం జీవ సాంకేతిక శాస్త్రంలో తెలుసుకోవడం జరుగుతుంది. ఇవన్నీ ముఖ్యమైనటువంటి టాపిక్స్, అంటే జీవశాస్త్రంలో బయాలజీలో ఇంక్లూడ్ అయ్యేటువంటి టాపిక్స్. ఇందులో ముఖ్యంగా మనం ఫోకస్ చేయాల్సినటువంటి ఏరియా ఏదంటే జంతు శరీర ధర్మశాస్త్రం ఒకటి, కణశాస్త్రము, అదేవిధంగా వృక్ష స్వరూప శాస్త్రము, వ్యాధి విజ్ఞాన శాస్త్రం. ఈ 4 ఏరియాస్ని మెయిన్గా మనం ఫోకస్ చేయాలండి. సో ఈ బయాలజీ పార్ట్ నుంచి యావరేజ్గా 6 to 8 క్వశ్చన్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయవచ్చు. వరి కావాల్సినటువంటి అవసరం లేదు. చాలా సింపుల్ క్వశ్చన్స్ నుంచి మోడరేట్గా ఉన్నటువంటి క్వశ్చన్స్ అడుగుతాడు. విశ్లేషణాత్మకమైనటువంటి క్వశ్చన్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి, నెగ్లిజిబుల్గా ఉంటాయి, కాబట్టి మనం మ్యాక్సిమం స్కోర్ చేయవచ్చు. సో ఈ విధంగా మనము ఒకసారి సిలబస్ని విశ్లేషణ చేసుకుంటూ, ప్రీవియస్ క్వశ్చన్స్ని ఒకసారి రివైజ్ చేసుకుంటూ, అనాలిసిస్ చేసుకుంటూ చదవగలిగితే మనం ఈ జనరల్ అవేర్నెస్ పార్ట్లో టోటల్ ఎగ్జామ్లోని మ్యాక్సిమం మార్క్స్ అనేవి పొందవచ్చండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.